అందరికీ నమస్తే. ముందుగా బలభీమనస్ ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేసిన కొడంగల్ నియోజకవర్గంలో చేపట్టిన వివిధ మౌలిక సదుపాయాలు, విద్య, వైద్య రంగాలకు సంబంధించిన నిర్మాణ పనులను రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్ బుధవారం క్షేత్రస్థాయిలో విస్తృతంగా పరిశీలించారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారీతో కలిసి పలు అభివృద్ధి పనులను సందర్శించిన ఆయన పనుల పురోగతిని సమీక్షించి అధికారులకు, కాంట్రాక్టర్లకు పలు కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా దుద్యాల మండలం హకీంపేట పరిధిలో నిర్మాణంలో ఉన్న ఎడ్యుకేషనల్ హబ్, ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పరిశీలించిన ఎన్ శ్రీధర్ రాష్ట్ర ప్రభుత్వం కొడంగల్ను విద్యా కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టిందని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నిర్ణీత గడువులోగా అన్ని పనులను పూర్తి చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఎడ్యుకేషన్ హబ్ లో చేపడుతున్న నిర్మాణాలు మరింత వేగంగా సాగేందుకు ప్రతి బ్లాక్ కు ప్రత్యేక అధికారులను నియమించాలని ఆయన ఆదేశించారు. పనుల పర్యవేక్షణను రోజువారీగా నిర్వహిస్తూ ఎలాంటి జాప్యం లేకుండా లక్ష్యాలకు అనుగుణంగా నిర్మాణాలు పూర్తి చేయాలని సూచించారు. నిర్మాణ పనుల్లో మానవ వనరుల కొరతను అధిగమించేందుకు అదనపు కార్మికులను నియమించి 2 షిఫ్టులలో పద్ధతిలో పనులు నిర్వహించాలని కాంట్రాక్టర్లను సూచించారు. అవసరమైతే రాత్రి వేళల్లో కూడా పనులు కొనసాగించి నిర్ణీత గడువులోగా నిర్మాణాలు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. పనుల పురోగతిలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే అధికారులను ప్రభుత్వం ఉపేక్షించబోదని ప్రిన్సిపల్ సెక్రటరీ హెచ్చరించారు. ప్రతి శాఖ అధికారి క్షేత్రస్థాయిలో తరచూ పర్యటిస్తూ పనుల నాణ్యత, వేగం, ప్రగతిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. వారానికి కనీసం ఒకసారి అధికారులు ప్రత్యక్షంగా పనులను పరిశీలించి లోపాలను వెంటనే సరిదిద్దే చర్యలు చేపట్టాలని, కేవలం కార్యాలయానికి పరిమితం కాకుండా నిర్ణీత ప్రాంతాలను సందర్శించాలని ఆదేశించారు. అనంతరం కొడంగల్ పట్టణంలో నిర్మాణ దశలో ఉన్న R&B వసతి గృహాన్ని, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రం, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, స్విమ్మింగ్ పూల్, అంతర్గత మురుగు కాలువల నిర్మాణ పనులను పరిశీలించారు. పూర్తి దశకు చేరుకున్న భవనాలను ప్రారంభోత్సవాలకు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా R&B వసతి గృహంలో విద్యుత్, తాగునీరు, ఫర్నిచర్, పారిశుద్ధ్యం వంటి అన్ని మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రం నిర్మాణం పూర్తయిన నేపథ్యంలో వైద్య పరికరాలు, ఫర్నిచర్, వైద్య సిబ్బంది నియామకం తదితర అంశాలను వేగవంతం చేసి ప్రజలకు సేవలు అందించేందుకు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. అనంతరం కడా కార్యాలయంలో వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ, నారాయణపేట జిల్లా కలెక్టర్ ప్రియాంకతో కలిసి పలు శాఖల అభివృద్ధి పనుల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో IWIDC, R&B, పంచాయతీరాజ్, పబ్లిక్ హెల్త్, TGM/IDC, ఇరిగేషన్ తదితర శాఖల అధికారులు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్ శ్రీధర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కొడంగల్ నియోజకవర్గంని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దే లక్ష్యంతో భారీ ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందన్నారు. ముఖ్యంగా విద్యాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ ఎడ్యుకేషన్ హబ్ ఏర్పాటు చేయడం చారిత్రాత్మక నిర్ణయమని పేర్కొన్నారు. R&B భవనాలు, పంచాయతీరాజ్ భవనాలు, రోడ్ల నిర్మాణం వంటి అన్ని పనులు అత్యున్నత నాణ్యతతో పూర్తి చేయాలని ఆయన స్పష్టం చేశారు. నిర్మాణంలో ఉన్న నాణ్యత లోపిస్తే సంబంధిత అధికారులు, కాంట్రాక్టులదే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. అవసరమైన ప్రాంతాల్లో కొత్త రోడ్ల ప్రతిపాదనలు వెంటనే సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించాలని సూచించారు. ప్రజలకు దీర్ఘకాలిక ప్రయోజనం చేకూరే విధంగా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలని పేర్కొన్నారు. మున్సిపల్ పరిధిలో చేపట్టే అభివృద్ధి పనులు ప్రజలకు అసౌకర్యం కలగకుండా నిర్వహించాలని ఆయన సూచించారు. ముందుగానే అవసరమైన నిర్మాణ సామగ్రిని సమకూర్చుకొని ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పనులను ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని అధికారులకు సూచించారు. తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో గ్రామీణాభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై విస్తృతంగా చర్చించారు. గ్రామీణ ప్రాంతాల్లో మంచి పాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఆయన అధికారులకు ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. గ్రామాల్లో తరచూ పర్యటిస్తూ అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించడంతో పాటు ప్రజలకు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించాలని అన్నారు. పట్టణాలు, గ్రామాల్లో అంతర్గత మురుగు కాలువలు, వీధి దీపాలు, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం వంటి మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన అధికారులకు ఆదేశించారు. కొడంగల్ నియోజకవర్గంలో ఇప్పటికే రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలు, ఆరోగ్య సంస్థలు, మౌలిక వసతుల నిర్మాణానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయించిందని గుర్తు చేశారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు త్వరగా అందుబాటులోకి రావాలంటే అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ప్రతి గ్రామ పంచాయతీని అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని, ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని వాటి పరిష్కారానికి కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రజల అవసరాలను గుర్తించి సేవాభావంతో పనిచేయాలని, సుపరిపాలన అందిస్తున్నామనే విషయాన్ని కార్యాచరణ ద్వారా నిరూపించాలని ఆయన పేర్కొన్నారు. గ్రామాభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలులో అధికారులు లక్ష్యబద్ధంగా పనిచేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఆశించిన ఫలితాలు సాధ్యమవుతాయని ఆయన తెలిపారు. ఈ పర్యటన సమీక్ష సమావేశాల్లో అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ సచిన్ బస్వరాజ్ గుట్టూరు, అదనపు కలెక్టర్ వెంకటాచారి, కడ ప్రత్యేకాధికారి వెంకటరెడ్డి, జెడ్పీ సిఇఓ సుధీర్, డిఆర్డిఓ శ్రీనివాస్, డిపిఓ జయసుధ, జిల్లా వ్యవసాయ అధికారి కవిత, ఉద్యానవన శాఖ అధికారి సత్తార్, ఆర్డీఓ వాసు చంద్రతో పాటు పలు శాఖల అధికారులు, ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి బలభీమ ఛానల్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే బలభీమ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. దీనిపైన మీ యొక్క సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా కొడంగల్ నియోజకవర్గంలో అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది, రేవంత్ రెడ్డి పరిపాలన ఏ విధంగా ఉంది అనేది కూడా మీరందరూ కూడా తప్పకుండా కింద ఉన్నటువంటి కామెంట్ బాక్స్లో మీ యొక్క అభిప్రాయాలను తెలియజేయాలని కోరడం జరుగుతుంది. ధన్యవాదాలు.